హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఫ్రెండ్స్, మనకి న్యూ ఇయర్‌కి గానీ, క్రిస్మస్‌కి గానీ, ఫంక్షన్స్‌కి కానీ ఇంట్లో ఉండే వస్తువులతోనే రెస్టారెంట్ స్టైల్ రైస్‌ని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అదే వెజ్ పులావ్ అండి. వెజ్ పులావ్‌ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. బిర్యానీ రైస్ అంటే బాస్మతి రైస్‌తోనే కాకుండా మామూలు రైస్‌తో కూడా మనం ఈ వెజ్ పులావ్‌ని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇందుకు గాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, ఏ గిన్నెలో అయితే మనం ఈ వెజ్ పులావ్‌ని చేయాలనుకుంటున్నామో, ఆ గిన్నెని పెట్టుకొని వేడయ్యాక, ఇందులోకి 100 గ్రామ్స్ వరకి ఆయిల్‌ని పోసుకొని వేడయ్యాక, షాహీ జీరా, లాంగ్, ఇలాచీ పట్ట, ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, బిర్యానీ ఆకును కూడా వేసేసి, కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్‌ని వేసేసి, ఆయిల్‌లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. షూట్ చేసే టైంలో మసాలాలు వేయడం షూట్ చేయలేకపోయాను. ఇవి క్యారెట్, బీన్స్ అనమాట. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో కడిగేసుకొని వీటిని ఇందులో వేసేసుకొని చెంచాతో మిక్స్ చేసుకుంటూ కొంచెం ఆయిల్‌లో మగ్గనివ్వాలి. దీనిలో ఉండే పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలనమాట. ఇప్పుడు కొంచెం పుదీనాను వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి. కొంచెం కరివేపాకును వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలని స్లిట్ చేసుకొని ఇలా వేసుకొని చెంచాతో మిక్స్ చేసుకుంటూ వీటిని ఆయిల్‌లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. దీనివల్ల మంచి సువాసన వస్తుందనమాట మన వెజ్ పులావ్‌కి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కదుపుతూ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీ నీళ్ళని పోసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. దానికి డబుల్ అంటే 4 గ్లాసుల నీళ్ళను పోసుకున్నాననమాట. తగినంత ఉప్పును వేసేసుకొని చెంచాతో ఒకసారి మొత్తం కలిపేసుకొని, మూత పెట్టేసుకొని ఈ ఎసరుని మరగనివ్వాలనమాట. చూడండి, ఇది 2 గ్లాసుల రైస్ అనమాట. ఈ రైస్‌ని ముందుగానే 2 సార్లు నీళ్ళల్లో కడిగేసుకొని వాష్ చేసుకొని, ఒక 15 మినిట్స్ ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా నానబెట్టి పెట్టుకోవడం వల్ల రైస్ అనేది తొందరగా ఉడుకుతుందనమాట. చూడండి, ఈ నీళ్ళు ఎసరనేది మరుగుతుందనమాట. ఇప్పుడు ఈ మరిగే నీటిలో మనం నానబెట్టి పెట్టుకున్న రైస్‌ని దీంట్లో వేసేసుకోవాలి. ఈ రైస్ అనేది మనము చాలా పాత రైస్ అయితే కొంచెం నీళ్ళెక్కువ పడతాయి. ఒకవేళ రైస్ అనేది అంత పాతది కాకపోతే నీళ్ళు చూసి పోసుకోవాలనమాట. మనం వాడే రైస్ ఎలా కుక్ అవుతుందో చూసుకొని పోసుకోవాలి. ఇలా రైస్‌ని వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని, మూత పెట్టేసుకొని, రైస్ ఉడికే వరకు ఉడికించుకుంటే మనకు వెజ్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఒక 10 మినిట్స్‌లో రైస్ అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో. మనం ఫంక్షన్స్‌లలో, రెస్టారెంట్స్‌లలో తింటాం కదా! వెజ్ పులావ్ రైస్ అలాగే తయారవుతుంది. టేస్ట్ కూడా అంత బావుంటుంది. మనకు నచ్చిన వెజిటబుల్స్‌ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది మనకు ఆప్షన్. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ ఇలా వేసుకోవడం వల్ల మనము ఒక ఫంక్షన్‌లో తిన్నట్టు, ఒక రెస్టారెంట్‌లో తిన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే ఇలా కలర్ వేశాననమాట. చూడండి, ఇలా కలర్ వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఇలా పెట్టేసి మొత్తం ఒకసారి ఈ రైస్‌ని మిక్స్ చేసుకుంటే మనకు కలర్‌ఫుల్ అండ్ టేస్టీ వెజ్ పులావ్ అనేది విత్ నార్మల్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఫంక్షన్‌లలో కూడా ఇలాగే చేస్తూ ఉంటారు కదా! అదే టెక్స్చర్ వస్తుంది మనకి. చూడండి, ఫంక్షన్‌లలో చేసే వెజ్ పులావ్‌వి ఇంట్లో మనం నార్మల్ రైస్‌తో ఎంత చక్కగా చేసుకున్నామో. ఇంట్లోనే పండగలప్పుడు గానీ, లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే బర్త్‌డే పార్టీస్ అప్పుడు కానీ, న్యూ ఇయర్స్‌కి కానీ ఇంట్లోనే ఇలా మనం చక్కగా తయారు చేసుకొని, హాయిగా కడుపారా ఎంజాయ్ చేయొచ్చు ఈ వెజ్ పలావ్‌ని విత్ నార్మల్ రైస్.